లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఆ సందర్భంగా ఏసీబీ కోర్టు కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈ అంశాలను వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే సిట్టు దర్యాప్తు ఎలా కొనసాగుతోంది అన్న దానిపైన ఒక అంచనాకు రావచ్చు. ఈ ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పరిగణలోనికి తీసుకొని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే సాధారణంగా తీవ్రమైన నేరం, హత్య కేసులు కానీ, మరణ శిక్ష పడేంత తీవ్రత ఉన్నా కానీ, కనీసం 10 ఏళ్లకు మించి జైలు శిక్ష పడే కేసుల్లో దర్యాప్తు అధికారి 90 రోజుల్లోగా పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సాధారణ నేరాల్లో అయితే 60 రోజుల్లో దర్యాప్తు అధికారి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ తీవ్రతను బట్టి, కేసుల తీవ్రతను బట్టి 60 రోజుల్లో కానీ 90 రోజుల్లో కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో దర్యాప్తు అధికారి విఫలమైతే అప్పుడు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. దాన్ని బట్టి కోర్టు కూడా బెయిల్ ఇస్తూ ఉంటుంది. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సదుపాయాన్ని చట్టంలో ఎందుకు పెట్టారు అంటే, దర్యాప్తు అధికారి ఉద్దేశపూర్వకంగా నిందితుల్ని నేరం నిరూపితం కాకముందే వాళ్ళ నెలల తరబడి, ఏళ్ల తరబడి జైల్లో ఉంచేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించవచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు 90 రోజుల్లో 60 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. లేకుంటే ఆ తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు చట్టం అనుమతిస్తోంది, హక్కు కల్పిస్తోంది. ఇక్కడ ఈ కేసులో బాలాజీ గోవిందప్ప 117 రోజులుగా జైల్లో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి 113 రోజులుగా జైల్లో ఉన్నారు. అంటే 90 రోజులు దాటిపోయింది. అయితే వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసి బెయిల్ పొందుతారు అన్న ఉద్దేశంతో సిట్ అధికారులు ఒక అసంతృప్తిగా ఉన్న ఒక ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. వాటిని ఆ కోర్టు ఆ ఛార్జ్ షీట్ ను పరిశీలించిన సమయంలో 21 లోపాలను, తప్పుల్ని కోర్టు గుర్తించింది. ఆ లోపాలన్నింటినీ 3 రోజుల్లోగా సరిచేయాలని ఆగస్టు 23వ తేదీనే ఏసీబీ కోర్టు చెప్పింది. కానీ ఆ తర్వాత సిట్ అధికారులు ఆ లోపాల్ని సవరించలేదు, అలాగే వదిలేశారు. ఇప్పుడు దీంతోనే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక అసంతృప్తిగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అన్నది చట్టబద్ధం కానే కాదు. అంటే ఛార్జ్ షీట్ అన్నది సంపూర్ణంగా ఉండాలి. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్, డిఫాల్ట్ బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఒక అసంతృప్తిగా ఛార్జ్ షీట్ వేసేసి సిట్ అధికారులు ఊరుకుంటామంటే అది కరెక్ట్ కాదు. డిఫాల్ట్ బెయిల్ ను అడ్డుకునేందుకే ఇలాంటి అసంతృప్తిగా ఉన్న ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కూడా కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది. దాంతోపాటు ఈ కేసులో 3,500 కోట్ల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు సంబంధించిన మాత్రమే ఆధారాలు సాధించగలిగారు. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్లు కూడా రాలేదు. అవి ఎప్పుడొస్తాయో తెలియదు, వాటిలో ఏముందో కూడా తెలియదు. డిఫాల్ట్ బెయిల్ అన్నది ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, ఇది చట్టబద్ధమైన హక్కు అని కూడా సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండానే 90 రోజులకు మించి నిందితులకు రిమాండ్ పొడిగించే అవకాశం కూడా లేదు. అలా పొడిగించడం కూడా సాధ్యం కాదు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఈ కేసులో నిందితుల నేరాలని పరిగణలోనికి తీసుకొని కోర్టు ముందుకు వెళ్ళజాలదు అని స్పష్టంగా చెప్పింది. అంటే ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోనికి తీసుకొని నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నట్టుగా కోర్టు చెప్పింది. అంటే ఓవరాల్ గా ఏసీబీ కోర్టు చెప్తున్నది ఏంటంటే, సిట్టు దర్యాప్తు అన్నది లోపభీష్టంగానే జరుగుతోందని పరోక్షంగా కోర్టు కూడా చెప్తోంది. 21 లోపాలను ఎత్తి చూపితే వాటిని సరిచేయలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు రాలేదు, అందులో ఏమున్నాయో తెలియదు. డిఫాల్ట్ బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఒక అసంపూర్ణంగా ఉన్న ఒక ఛార్జ్ షీట్ను అడ్డుగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు దాన్ని గుర్తించింది. సో మొత్తం మీద అయితే లోపభూయిష్టంగానే ఈ దర్యాప్తు సాగుతోంది అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ మీడియా తమ ప్రత్యర్థులు ఎవరైనా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వాళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నప్పుడు, బెయిల్ వస్తుంది అన్న వాతావరణం ఉన్నప్పుడు వెంటనే ఆ కేసు ఇంతటితో ఆగలేదు, దాని తీవ్రత ఇంకా చాలా ఉంది అన్నట్టుగా ఒక ప్రచారం చేయడం, ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కోర్టుల్ని కూడా ప్రభావితం చేయడం పరోక్షంగా. ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే ఏమనుకుంటారో అన్న ఒక పరిస్థితిని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఒకవైపు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అవ్వగానే ఈ కేసులో ఇంకా పలువురు ఉన్నారు అంటూ వరుస పెట్టి సోదాలు నిర్వహించడం 2-3 రోజుల క్రితం కూడా, మళ్ళా పత్రికల్లో ఇది వీళ్ళు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు, ఇది చాలా లోతున్న కేసు అంటూ ఇలా ప్రచారం చేయడం ద్వారా కోర్టులు ప్రభావితం చేసే ప్రయత్నం ఈసారి కూడా చేశారు. కానీ 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం, బెయిల్ ఇవ్వడానికి అవసరమైన పరిస్థితులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుకూలంగానే చాలా స్పష్టంగా ఉండడంతో ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.